దేవునికి అనుకూలమైన వ్యక్తులముగానే ఉండాలి మనం. అలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. హిజ్కియా రాజుకి మరణకరమైన రోగం సంభవించినప్పుడు ప్రవక్త వచ్చి ఆయనని హెచ్చరించిన తర్వాత హిజ్కియా ఇలాగున ప్రార్థన చేస్తాడు. యథార్థమైన హృదయంతో, సత్యముతో నీ దృష్టికి నేను ఎలాగున అనుకూలముగా ప్రవర్తించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తాడు. అంటే దేవునికి మనం అనుకూలంగా ఉండాలి. యథార్థంగా, నమ్మకంగా నీ సన్నిధిలో నేను ఎలాగ నడుచుకున్నానో కృప చొప్పున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మరణకరమైన రోగం నుండి ఆయన్ని విడిపించి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఆయనకి పొడిగించాడు. స్వస్థత పడిన తర్వాత ఆయన అంటాడు, మన్ను నిన్ను స్తుతించదు, మరణం నీకు కృతజ్ఞత చెప్పదు. ఆ మాట చదువుదాం ఒకసారి. పాతాళమున నీకు స్తుతి కలగదు, స్తుతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. హిజ్కియా రాజు స్వస్థపరచబడిన తర్వాత, దేవుని కృపను పొందుకున్న తర్వాత హిజ్కియా రచించినటువంటి చక్కని గీతం ఈ పాట. ఏమంటున్నాడంటే, చనిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే పాతాళానికి వెళ్తున్నారు. పాతాళంలోనికి వెళ్ళిన వారు దేవునికి స్తుతి చెప్పలేరు. పాపాత్ములు చనిపోతే పాతాళానికి వెళతారు. ఆ పాతాళము ఒక అగాధ కోపం, అడుగులేని పెద్ద గొయ్యి. అక్కడ ఏడుపును, పండ్లు కొరకటం తప్ప అపవాది వాడి దూతలకు సంబంధించినటువంటి వారందరూ పాతాళానికి వెళతారు. పాపంలో చనిపోయిన వారందరూ పాతాళానికి వెళతారు. ఇక్కడ హిజ్కియా అన్నాడు, పాతాళంలో నీకు స్తుతి చెప్పరు. చనిపోయిన తర్వాత ఎవరైనా స్తుతి చెప్పగలుగుతారా? బాధపడుతూ, వేదన అనుభవిస్తూ, ఏడుపు కేకలతో ఉంటూ దేవునికి ఎవరైనా స్తుతి చెప్తారా? హిజ్కియా అంటున్నాడు, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్పదు. చనిపోయిన వాడు, ప్రభువా నువ్వు నన్ను చంపేసినందుకు నీకు స్తోత్రం అంటాడా? నోరు తెరిచి దేవునికి ప్రార్థన చేస్తాడా? చనిపోయిన వాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేడు. మరణము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. బ్రతికి ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధికి ఆశ్రయించాం. చనిపోతే దేవుని సన్నిధికి మనం రాలేం. సజీవంగా ఉన్నాము గనక దేవుని యొక్క సత్యాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమూ బయటకు త్రోసివేయను. ఎవరైనా దేవుని మందిరానికి వస్తున్నారు అంటే దేవుడు ఆకర్షిస్తేనే వస్తారు. దేవుడు ఆకర్షించకుండా ఏ ఒక్క వ్యక్తి దేవుని సన్నిధికి రాడు. నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమూ బయటకు త్రోసివేయను అంటే దేవుని యొద్దకు ఎంతమంది అయినా వస్తారు, ఎలాంటి వారైనా దేవుని సన్నిధికి వస్తారు. మనమైతే మనకు నచ్చిన వారిని లోపలికి రాణిస్తాము, మనకు నచ్చని వారిని బయట పెడతాము. కానీ దేవుడు అంటాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా బయట నిలవనేలా లోపలికి రా. ఎందుకు రావాలి లోపలికంటే, నువ్వు లోపలికి వస్తే దేవుని యొక్క సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు. మృతి నీకు కృతజ్ఞత చెప్పదు, పాతాళంలో నీకు స్తుతి కలగదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యాన్ని ఆశ్రయించలేరు. ఈరోజు మనం సజీవులమే కదా, సజీవులమా కాదా? ఎవరు స్తుతిస్తారు? మన దేవుడు సజీవుడు, మనం సజీవులము. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మృతుడనైతిని కానీ యుగ యుగములు జీవించుచున్నాను. మన దేవుడు సజీవుడు. ఆయన అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు.
ఆయన సజీవుడు. మనం సజీవుడిని ఆశ్రయిస్తున్నాం. చెట్టునో పుట్టనో రాయినో రప్పనో కాదు, సజీవుడైన దేవుణ్ణి మనము ఆశ్రయిస్తున్నాం. ఆయన సత్యాన్ని మనము తెలుసుకుంటున్నాం ప్రియులారా. అందుకని హిజ్కియా అంటున్నాడు, సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈరోజు మనం సజీవులము గనక దేవుని స్తుతించాలి. ఈ దినమున నేను సజీవుడై ఉన్నాను, నిన్ను స్తుతించుచున్నాను. ఈరోజు మనం బ్రతికున్నాం కనుక మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. నిద్రలేచి ఎంతమంది దేవుని స్తుతించారు మోకరించి? ఒకళ్ళు అందరా? ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎత్తబాకండి. మీరు నిజంగా నిద్ర లేస్తేనే చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఎందుకంటే నిద్ర లేవడంతోనే ఆకాశ పక్షులు కూడా వాటి స్వరాన్ని దేవునికి వినిపిస్తున్నాయి. మరి మనకు దేవుడు నోరిచ్చినప్పుడు నోటితో దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ దినమున నేను సజీవుడై ఉన్నాను గనక నేను స్తుతిస్తున్నాను. ఈ వారమున నేను సజీవుడై ఉన్నాను గనక నేను స్తుతిస్తున్నానల్లా. ఏ రోజుకు ఆ రోజు మనం సజీవులుగా ఉన్నాము గనక దేవుని స్తుతించాలి. ఇప్పుడున్న పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు. సమస్యలు రావని కాదు, శరీరం అన్నాక బలహీనతలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన విశ్వాస జీవితంలో ఎక్కడ మనం బలహీన పడకూడదు. అంతకంతకు విశ్వాసం బలం పొందుకోవాలి.